నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఆయుర్వేదం గురించి తెలిసినా తెలియకపోయినా పంచకర్మ ట్రీట్మెంట్ గురించి మాత్రం అవును. అందరికీ తెలుసు. చాలా ఫేమస్ అయిపోయింది. అసలు పంచకర్మ ట్రీట్మెంట్ తెలియని వాళ్ళ కోసం మనం ఈ వీడియో. ఓకే. అసలు పంచకర్మ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఎవరికి ఉపయోగపడుతుంది? ఎప్పుడు చేసుకోవాలి? ఎందుకు చేసుకోవాలి? లాంటి వివరాలు తెలియజేద్దాం. యాక్చువల్‌గా ఆయుర్వేదంలో 2 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అండి. ఒకటి మెడిసినల్ ట్రీట్మెంట్, 2 పంచకర్మ ట్రీట్మెంట్. హ్మ్. మెడిసినల్ ట్రీట్మెంట్ అనేది ఏంటంటే అక్యూట్ ట్రీట్మెంట్స్‌లో అంటే అక్యూట్ స్టేజ్‌లో హ్మ్. అంటే అప్పుడప్పుడు స్టార్ట్ అయ్యి ఇంకా వాతం బాగా బాడీలో సెట్ అయిపోకుండా హ్మ్. ఉన్న వాళ్ళ కోసం మేము మెడిసిన్స్‌తో ట్రీట్మెంట్ చేస్తాం. హ్మ్. ఈ పంచకర్మ ట్రీట్మెంట్ వచ్చేసి ఏంది అంటే ఇందులో బాడీ డీటాక్స్ అవుతుంది. అంటే ఓకే. బాడీలో చాలా రోజుల నుంచి టాక్సిన్ అక్యుములేట్ అయ్యి హ్మ్. కీళ్ళ లోపట ఆ టాక్సిన్ మన వాతాన్ని కానివ్వండి, కడుపులో పిత్తాన్ని కానివ్వండి, హ్మ్. తర్వాత లంగ్స్ లోపట కఫాన్ని కానివ్వండి, బాగా దూషించేసి, హ్మ్. చెడిపేసి, హ్మ్. రోగంగా ప్రకోపించినప్పుడు డీటాక్స్ చేయడానికి మెడిసిన్స్ పనిచేయవు. తక్కువగా పనిచేస్తాయి. ఓకే. అప్పుడు మనం ఈ పంచకర్మ ట్రీట్మెంట్‌ని వాడతాం. హుహు. ఈ పంచకర్మ ట్రీట్మెంట్‌లో ఇంతకు ముందు మేము ఏం చేసేవాళ్ళం అంటే కంప్లీట్ బాడీ డీటాక్స్ చేసేవాళ్ళం. ఓకే. ఇలా కంప్లీట్ బాడీ డీటాక్స్ చేయడానికి మనకి 42 రోజుల నుంచి 48 రోజులు టైం పడుతుంది. ఓకే. ఇప్పుడు మనమున్న పొజిషన్‌లో 48 రోజులు స్పెండ్ చేయడం ఎవ్వరికీ సాధ్యం యెస్. అవ్వట్లేదు. హ్మ్. అందుకోసమే దీన్ని ఇంకా రిసర్చ్ చేసి ఏం చేశారంటే మన సీనియర్స్ అనుకోండి. హ్మ్. వాళ్ళేం చేశారంటే ఇండివిడ్యువల్ డిజార్డర్స్ హ్మ్. మనకు తలనొస్తుంది బాగా, నిద్రలేమి ఉంది. హ్మ్. దారా చికిత్స చేస్తే సరిపోద్ది. హ్మ్. తలపైన ఆయిల్‌తో కానివ్వండి, హ్మ్. తక్రం అంటే మజ్జిగతో కానివ్వండి, దారా చికిత్స అంటే ప్రకృతిని బట్టి మేము డాక్టర్ డిసైడ్ చేస్తాడు. హ్మ్. తరువాత మెడలో నొప్పి ఉంది. సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంది. హ్మ్. వాళ్ళ కోసం గ్రీవవస్తి చికిత్స. ఇండివిడ్యువల్ ఇది 7 డేస్, 14 డేస్ చేస్తే సరిపోతుంది. హ్మ్. రోజు 1 అవర్. ఓకే. ఇంతకుముందు చెప్పిన కంప్లీట్ బాడీ డీటాక్స్‌కి కంప్లీట్ 40 48 డేస్ 48 పేషెంట్ అక్కడ ఉండాలా. ఎందుకంటే ఓహ్! వాడికి ఫుడ్ అలాగే ఇస్తాం. హుహుహు. విరేచన కర్మ అలాగే చేస్తాం. వమన కర్మ అలాగే చేస్తాం. వస్తి అలాగే చేస్తాం. ఇలాంటి ట్రీట్మెంట్ చాలా ఉంటాయి. ఓకే. అంటే మేమిచ్చే ఫుడ్‌తో పాటే మెడిసిన్ అంతా పనిచేస్తా ఉంటది. ఓకే. అట్లా. కాబట్టి ఇండివిడ్యువల్‌గా చికిత్సలండి ఇప్పుడు. హ్మ్. నడుము నొప్పి ఉంది, కటివస్తి చికిత్స. హ్మ్. మోకాలు నొప్పి ఉంది, జానువస్తి చికిత్స. తలనొప్పి ఉంది, మైగ్రేన్ ఉంది. మైగ్రేన్‌లో మనము దారా చికిత్స చేస్తాం. అద్భుతంగా పనిచేస్తది. ఎన్నో మెడిసిన్స్ వాడి ఎన్నో రోజుల నుంచి ఒంటిబందు తలనొప్పితో బాధపడుతున్న వాళ్ళకి దారా చికిత్స చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓహ్! దీంతో పాటు మనం ఒక 1 మంత్, 2 మంత్స్ మెడిసిన్స్ ఏసుకుంటే ఎంతటి పురాణమైన నొప్పి. మనకు దీనిలో చాలా నొప్పులున్నాయి. తలనొప్పిలో మైగ్రేన్ ఒకటుంది. హ్మ్. సూర్యావర్తం అని ఒకటి. కొందరికి ఏం నొప్పి అంటే ఉదయం లేవగానే తలనొప్పి ఇస్తుంది. అంటే హ్మ్. సూర్యునితో పాటు కలిపి ఉంటుంది నొప్పి. చాలా మందికి ఇది తెలీదు. అవునండి. సూర్యునితో పాటు కలిపి ఉంటుంది. అంటే సన్ రేజ్ అయితున్న కొద్దీ పెయిన్ స్టార్ట్ అవుద్ది. సన్ నడినెత్తికి అంటే 12:00 వరకి పెయిన్ బాగా తగ్గిపోద్ది. హ్మ్. ఈవినింగ్ వరకు అసలు పెయిన్ ఉండనే ఉండదు. హ్మ్. మళ్ళీ రేపొద్దున సన్ రాగానే మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇది ఆయుర్వేదంలో సూర్యావర్తము అనే ఒక డిజార్డర్. ఓహ్! ఇది చాలా మందికి తెలీదు. అవునండి. ఇలాంటి నొప్పితో బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. వీళ్ళందరికీ కూడా ఎవరైనా అవనివ్వండి. హ్మ్. మెయిన్‌గా బాడీ లోపట టాక్సిన్స్ అక్యుములేట్ అయ్యి, హ్మ్. ఆ టాక్సిన్స్ రిమూవ్ అవ్వకుండా బాడీలో దూష్యం మేమేమంటామంటే ఆమము అంటాం. హ్మ్. ఆమం ఏర్పడి, ఆమం వలన బాడీ డిసీజ్ గనక వస్తే హ్మ్. దాన్ని తీయడానికి మనం పంచకర్మ ట్రీట్మెంట్ వాడతాం. సో, ఏ ఏజ్ వాళ్ళకి చేయొచ్చు? అట్లా ఏమైనా ఏజ్ రెస్ట్రిక్షన్స్ అవునండి. ఇందులో ఉన్నాయండి? చాలా చికిత్సలున్నాయి. అందులో ఒక్కొక్క ఏజ్ వాళ్ళకి అంటే 60, 70 ఇయర్స్ తర్వాత మేము ఓన్లీ మైల్డ్ విరేచన కర్మ మాత్రమే చేస్తాం. హ్మ్. తర్వాత అభ్యంగనం చేస్తాం. హుహు. ఇట్లాంటి చికిత్సలు ఏజ్ ప్రకారం ఉన్నాయి. చిన్న పిల్లలకి ఓన్లీ అభ్యంగనం చేస్తాం. హ్మ్. స్టీమ్ ఇవ్వము. ఓకే. స్వేదకర్మ చేయము. హ్మ్. అట్లాంటివి అంటే కొన్ని ఏజ్ ప్రకారం డాక్టర్ డిసైడ్ చేసి డిసీజ్ ఏముంది, ఆ డిసీజ్‌కి ఏ చికిత్స ద్వారా వాళ్ళ లోపట అక్యుములేట్ అయినటువంటి టాక్సిన్ రిమూవ్ అవుతదని చెక్ చేసుకొని మేము సో, పంచకర్మ ట్రీట్మెంట్ ఈ డిసీజెస్ కానీ, లేదంటే ఈ మనుషులకు కానీ సూపర్‌గా పనిచేస్తుంది. అసల ఇంక తిరుగులేదు అని చెప్పుకోదగ్గవి ఏమున్నాయండి? చాలా ఉన్నాయండి. క్రానిక్ డిజార్డర్స్ ఇప్పుడైతే మనము సోరియాసిస్ అనివ్వండి, హ్మ్. తర్వాత రుమటైడ్ ఆర్థరైటిస్, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి. హ్మ్. 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 వైట్ ప్యాచెస్ ఉంటాయి. హ్మ్. ఇలాంటి కొన్ని డిజార్డర్స్‌కి హ్మ్. బాడీలో టాక్సిన్స్ ఎన్ని మెడిసిన్స్ ఏసుకున్నా గాని బయటకెళ్ళవు. ఓకే. దానికోసం పంచకర్మ అద్భుతంగా పనిచేస్తుంది. యెస్. కొంచెం టైం తీసుకోవాలి. ఓపిక టైం తీసుకోవాలి. తీసుకోవాలి. ఎందుకంటే డిజార్డర్ అనేది అది లైఫ్ లాంగ్ ఉండే డిజార్డర్. హ్మ్. దాన్ని తగ్గించుకోవాలంటే మినిమమ్ టైం అన్నా కావాలి గదా! మరి. మందు పనిచేయడానికి కొంచెం టైం కావాలి గదా! యెస్. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక సెట్, 2 సెట్ చేసుకునే వరకే దానిలో మార్పులు కనిపిస్తా ఉంటాయి. యెస్. అంత మాత్రం లోపల ఆపేయడానికి వీలుండదు. హ్మ్. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ అనుకోండి. కొందరు 15 ఏళ్ళు, 20 ఏళ్ల నుంచి బాధపడుతుంటారు. హ్మ్. మామూలుగా కీళ్ళన్నీ వంగిపోయి ఉంటాయి. హ్మ్. అలా వంగిపోయిన కీళ్ళు కూడా
సెట్ అవుతుంది. డీటాక్స్ అంటే సెట్ అవ్వవు, ఆ. డీటాక్స్ అవుతాయి. ఓకే. డీటాక్స్ అయ్యి అక్కడే ఆగిపోతుంది. కొందరు చాలా వంగిపోయి మొత్తం కంప్లీట్ గా చెయ్యి పట్టుకోలేని స్థితికి వెళ్ళిపోతుంది. అక్కడ Okay. అలా అవ్వకుండా ఆగిపోతుంది, ఓకే. డిసీజ్ ఆగిపోతుంది. ఒకసారి బాడీలో స్ట్రక్చర్ మారిన తర్వాత దాన్ని కరెక్ట్ కరెక్ట్ చేయడం ఇంపాసిబుల్. ఓకే. ఎందుకంటే బోన్ ని మళ్ళీ కరెక్ట్ చేయడం ఇంపాసిబుల్, కానీ అది అక్కడే ఆపేసేయచ్చు. డిసీజ్ తో ఇంకా అగ్రివేట్ అవ్వకుండా మనం అక్కడే ఆపేసేయచ్చు. యాక్చువల్గా ఏమైందంటే పంచకర్మ ట్రీట్మెంట్ లో కంప్లీట్ బాడీ ట్రీట్మెంట్ ఒకటి చేస్తాం, ఇండివిజువల్ గా ట్రీట్మెంట్. ఇండివిజువల్ ట్రీట్మెంట్ ఏంటి అంటే తలలో ఇన్సోమ్నియా అంటే నిద్రలేమి ఉంది వాళ్ళకి ఒక రకమైన చికిత్స ఉంటుంది. దానికోసం ప్రత్యేకమైన ఆయిల్స్ అంటే ఇంకొకటి చెప్పాలి, నేను ఇక్కడ చెప్పేది ఏంటి అంటే పంచకర్మ ట్రీట్మెంట్ అనేది మోస్ట్ కామన్, ఎవరైనా చేస్తారు. కానీ దీనిలో ఖచ్చితంగా పర్టికులర్ ఆయిల్స్ ప్రిపేర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే దీనిలో వర్క్ చేసేదే ఆయిల్. మనం తయారు చేసినటువంటి ఆయిలే మనకు పనిచేస్తుంది. డిజార్డర్ ని బట్టి, పేషెంట్ యొక్క తత్వాన్ని బట్టి, ప్రకృతిని బట్టి ఆయిల్ ప్రిపేర్ చేసి గనక వాడితే అద్భుతమైన రిజల్ట్స్ పంచకర్మలు వస్తాయండి. కాబట్టి మన సహజ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో మేము ప్రత్యేకమైన తైలాలు ఇలా పేషెంట్ యొక్క కండిషన్ బట్టి తయారు చేసే వాడుతున్నాం. సో హెడ్ టు టో అన్ని ప్రాబ్లమ్స్ కి మనం పంచకర్మతో ట్రీట్మెంట్ చేయొచ్చు అండి. క్రానిక్ స్టేజ్ లో ఉన్నట్టు ఖచ్చితంగా చేయొచ్చు. క్రానిక్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే డీటాక్సింగ్ కావాలి, ఒబేసిటీ ఉంది, ఒబేసిటీ కోసం ఉద్వర్తనం చికిత్స ఉంది మా దగ్గర. ఉద్వర్తనం అంటే ఏంటి అంటే కొన్ని పౌడర్స్ ఉంటాయి, వాటిని బాడీలో స్కిన్ కి అపోజిట్ డైరెక్షన్ లో మసాజ్ చేస్తాం. అపోజిట్ డైరెక్షన్ లో మసాజ్ చేసి మళ్ళీ ఆయిల్ తో డైరెక్ట్ మసాజ్ చేస్తాం. ఇలా చేయడం వల్ల ఫ్యాట్ అనేది డెన్సిటీ తగ్గిపోతుంది. చాలా మంది ఒక 1 hour వాకింగ్ చేస్తే మనకు ఫ్యాట్ ఎన్ని క్యాలరీస్ ఖర్చు అవుతున్నాయో ఉద్వర్తన చికిత్స చేసిన తర్వాత అంతకంటే ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అవుతాయి. ఎందుకంటే ఫ్యాట్ యొక్క డెన్సిటీ తగ్గిపోద్ది. చర్మం కింద ఉన్న ఫ్యాట్ డెన్సిటీ తగ్గిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ గా అది తొందరగా అంటే తక్కువ ఎక్సర్సైజ్ లో ఎక్కువ ఫ్యాట్ ని బర్న్ చేయాలంటే ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత చేస్తే బాగుంది. అలా చేసుకుంటే కనుక కంపల్సరీగా డీటాక్స్ అయిపోతుంది. తర్వాత ఒబేసిటీలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది, నిద్రలేమిలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది, ఒంటిబందు తలనొప్పి, సూర్యావర్తము ఇందాక చెప్పిన సూర్యావర్తములు చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత మెడ నొప్పి, నడుము నొప్పి, మోకాలు నొప్పుల్లో గ్రీవవస్తి చికిత్సలు, కటివస్తి చికిత్సలు, జానువస్తి చికిత్సలు ఉంటాయి. తర్వాత వస్తి చికిత్సలు ఉంటాయి, అంటే గట్ క్లీనింగ్ చేయడానికి మనకి దగ్గర వస్తి చికిత్సలు ఉంటాయి. అనువాసన వస్తి, నిరూహ వస్తి అని ఈ వర్డ్స్ అని వినడానికి కొత్తగా అనిపిస్తాయి, కానీ ఆయుర్వేద శాస్త్రంలో ఇవి ఒక అద్భుతాన్ని సృష్టించారు. అంటే మనకి అల్లోపతిలో సర్జరీ ఎంత ఫేమ్ అయిందో మా ఆయుర్వేదంలో పంచకర్మ ట్రీట్మెంట్ అనేది చాలా. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్.